Hi friends, good evening. Welcome to Common Man in Market. ఫ్రెండ్స్, మనం మే సిరీస్ని 6500తో క్లోజ్ చేసుకున్నాం. కాకపోతే ఎక్స్పైరీ వరకు ఉండలేదు. బిఫోర్ 1 వీక్ ముందుగానే మే సిరీస్ని క్లోజ్ చేసుకొని మనం జూన్ ఫస్ట్ వీక్కి పొజిషన్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ రోల్ ఓవర్ చేసాం. ఉన్న పొజిషన్ 6500 ప్రాఫిట్ బుక్ చేసుకొని రోల్ ఓవర్ చేసాం. రోల్ ఓవర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎలక్షన్స్ బిగ్స్ వోల్టాలిటీ పెరుగుతూ ఉంది. వోల్టాలిటీ ఇండెక్స్ ఎప్పటి నుంచి అయితే పెరగడం స్టార్ట్ అయిందో, సో మనం ఈ మే సిరీస్ని హోల్డ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే దాంట్లో ప్రీమియమ్స్ పెద్దగా చేంజ్ ఏమి ఉండట్లేదు. కాకపోతే మార్కెట్ అప్ అండ్ డౌన్ మాత్రం 300-400 పాయింట్స్ అప్ అవటం లేదా డౌన్ అవటం జరుగుతుంది. సో అంత రిస్క్ని బేర్ చేయటం మే సిరీస్ కరెక్ట్ కాదని చెప్పేసి మే సిరీస్ని క్లోజ్ చేసుకొని జనరల్గా మనం మంత్లీ పొజిషన్సే చేస్తాం. ఈ ఎలక్షన్స్ వల్ల మనం ఫస్ట్ టైం ఒక వీక్లీ పొజిషన్స్ని తీసుకోవడం జరిగింది. సో వీక్లీ పొజిషన్స్ని చూసుకుంటే మనం ఈరోజు కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ చేసాం. ప్రజెంట్ మనం ఇక్కడ పొజిషన్స్ 19 చూపిస్తుంది, కానీ మనం ఈరోజు కొంత అడ్జస్ట్మెంట్ చేసాం. ఒక 4 పొజిషన్స్ని క్లోజ్ చేసుకున్నాం. ప్రజెంట్ మన P&L లాస్ ఇది ఈ రోజుకి. సో ఇవన్నీ మనం క్యారీ చేస్తున్నాం. 15 పొజిషన్స్ దాకా క్యారీ చేస్తున్నాం ఎలక్షన్స్ వీక్. దీంట్లో వీక్లీ పొజిషన్స్ బై సెల్, మంత్లీ పొజిషన్స్తో హెడ్జింగ్ అలా చేసుకున్నాం. డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసాం దీంట్లో. ఫైనల్గా ఒకసారి మన పే ఆఫ్ డయాగ్రామ్ చూస్తే ఇది మన పే ఆఫ్ డయాగ్రామ్. ఎలక్షన్ రిజల్ట్ కోసం చేస్తున్నాం. ఇది చూడటానికి ఆల్మోస్ట్ జీరో లాస్ స్ట్రాటజీ లాగా చూపిస్తుంది. ఎక్కడ మనకి లాస్ అయితే లేదు. సో మ్యాక్సిమం లాసే 60,000 చూపిస్తుంది. 60,000 ప్లస్, నాట్ నెగిటివ్ వాల్యూ. సో మన ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 100%. సో ఇది తీటాడికే ఇలా ఉంది. డెల్టా 16 - 16 ఉంది. సో వేగా 31,000, తీటాడికే 22,898. సో ఈరోజు క్లోజ్ చేసిన పొజిషన్స్ను తీసే చూస్తే ఇది కరెంట్ మన పొజిషన్స్. దీంట్లో ఈ విధంగా చూపిస్తున్నారు. రేపటికి ఇలా ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఏది సేమ్ కండిషన్స్ క్యారీ అయితే, లేదు బిగ్స్ ఇంక్రీజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇది ఎక్స్పెక్టెడ్ మన చార్ట్ ఇదైతే. సో మన పొజిషన్స్ అయితే ఇవి. వీక్లీ పొజిషన్స్, క్వాంటిటీ, మనం సెల్ చేసిన ప్రైస్, బై చేసిన ప్రైస్, యావరేజ్, లిస్టెడ్ ప్రైస్ ఎంత. సో ఈ డీటెయిల్స్ ఇవన్నీ. సో పైన ఇవన్నీ కూడా 6th ఎక్స్పైర్ అయ్యేవి. సో మ్యాక్సిమం సెల్లింగ్ పొజిషన్స్ వీక్లీ పొజిషన్స్ ఆల్మోస్ట్ అన్ని సెల్లింగ్లోనే ఉన్నాయి. చూద్దామండి ఫ్రెండ్స్. ఒక బై పొజిషన్ కూడా ఉంది వీక్లీలో 21,800. ప్రజెంట్ అయితే ప్రాఫిట్ చూపిస్తుంటుంది, ఎందుకంటే హై వీక్స్ వల్ల. వన్స్ వీక్స్ డ్రాప్ అయితే ఈ సెల్లింగ్ పొజిషన్స్ అన్నీ కూడా మెల్ట్ అవటం స్టార్ట్ అవుతాయి. కొంత మంత్లీ వాటిలో కూడా కొంత మెల్టింగ్ ఉండొచ్చు. విక్స్ డౌన్ వల్ల ప్రీమియమ్స్ డ్రాప్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవి వీక్లీ పొజిషన్స్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇవి మంత్లీ పొజిషన్స్. సో ఈ కండిషన్స్తో బిల్డ్ చేసిన స్ట్రాటజీ మనం చూసాము ఇప్పటి వరకు. సో ఇవి అప్డేట్స్ ఫ్రెండ్స్. రేపటి ఒకసారి చార్ట్ చూద్దాం రేపటి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.